హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు, ఎవరు చేసుకోవాలి, అండ్ లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదాలు ఏవనేవి క్లియర్గా వివరిస్తాను ఈ వీడియోలో. పూర్తిగా చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. వరలక్ష్మి వ్రతం హిందూ మత ఆచారాలలో ఒకటి. ముఖ్యంగా దక్షిణ భారతంలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడున జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని వరాలు ఇచ్చే లక్ష్మీదేవికి స్వరూపమైన వరలక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ వ్రతం ఆచరించడానికి వెనుక ఉన్న కథ మరియు దాని ప్రాముఖ్యత తెలుసుకుందాం. స్కంద పురాణంలో వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న కథను వివరించారు. మగధ్ దేశంలో చారుమతి అనే భక్తురాలు అయిన స్త్రీ ఉండేది. ఆమె తన కుటుంబం, అతిథులను మరియు పేదవాళ్ళని పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో కలిగి ఉండేది. ఎలాంటి ఆశ లేకుండా ఉండేది. ఆమె భక్తికి సంతోషించిన వరలక్ష్మీదేవి ఒక రోజున ఆమె కలలో కనిపించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడున ప్రత్యేకమైన ఉపవాసం చేయమని సూచించింది. చారుమతి దేవి చెప్పినట్లుగానే వ్రతం ఆచరించి వ్రతం ముగిసే సమయానికి అన్ని రకాల సంపద, సంతోషం, శాంతి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందింది. అప్పటి నుండి ఈ వ్రతాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటున్నారు. వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న ప్రాముఖ్యతను చాలా విశిష్టమైనది. కేవలం సంపద కొరకు మాత్రమే కాకుండా వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుషుకి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందం మరియు శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. వరలక్ష్మీదేవిని పూజించటం అష్టలక్ష్ములను పూజించడంతో సమానమని నమ్ముతారు. అష్టలక్ష్ములు ధనం, భూమి, విద్య, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తివంతమైన 8 సంపదలకు ప్రతీక. వ్రతం ఆచరించటం వలన క్రమశిక్షణ మరియు వ్యక్తిగత అభివృద్ధి అలవడతాయి. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఒక ముఖ్యమైన భాగం. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు పులిహోర, గారెలు, బూరెలు, పరవన్నం, వడపప్పు, పానకం, శనగలు, చలివిడి ఇవి లక్ష్మీదేవికి సమర్పించవలసిన ప్రసాదాలు. శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది. ఈ సమయంలో దేవికి స్త్రీ శక్తి అత్యంత శక్తివంతంగా ఉంటుందని, కర్మబంధాలను తొలగించుకోవటానికి మరియు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పొందుటకు ఈ మాసం అనుకూలంగా ఉంటుందని నమ్ముతారు. ఈ వరలక్ష్మి వ్రతం ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానాలు చేసుకొని, పట్టుబట్టలు ధరించి, ఇల్లంతా నీరుతో క్లీన్ చేసుకొని, ఒక ఆసనం వేసి దాని మీద కొన్ని బియ్యం వేసి మామిడాకులు పెట్టి ఒక కలశాన్ని తయారు చేసుకోవాలి. ఆ కలశంలోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకోవాలి. చేసిన పిండి వంటలు మరియు ఫ్రూట్స్ అన్నీ అమ్మవారి ముందు పెట్టుకొని అమ్మవారికి సమర్పించుకోవాలి. పూలతో తోరణాన్ని తయారు చేసుకొని దానిని చేతికి ధరించాలి. ప్రదక్షిణలు చేసుకోవాలి. పూజ అనంతరం ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి వారిని వరలక్ష్మిగా భావించి ముత్తైదువులకి వాయినాలు సమర్పించుకోవాలి. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో మనం స్వీకరించాలి. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ విధముగా శ్రావణ మాస పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడున ఈ వ్రతాన్ని జరుపుకోవాలి. ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారో వారు నాకు కామెంట్ల ద్వారా తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.